ఏంట్రా ఏమైంది అంత అంత బాధపడుతున్నావు? సర్లేరా బాధపడలేరా, నువ్వెంత బాధపడుతుంది నీకోసం ఇంత పక్కటి పద్మ వచ్చిందేంటి? నా బాధ కూడా పద్మ రాలేదని. పోరా పోరా రే. ఏం కావాలండి? అమ్మాయి బండి అంతా వచ్చి 80,000 అండి. 80,000? 80,000. అమ్మాయి 50,000కి రాదా? 50 రాదండి, 80,000 ఫైనల్. ఏ పవన్ ఎట్రా ఏంటి అతను వచ్చాడు, ఆ బండి అడిగాడు. రేట్ ఎంత అడిగితే 80,000 చెప్పాను. 50,000 అడిగాడు, రాదని చెప్పాను. ఓనర్ నువ్వా నేనా? మీరేదన్నా. రాదని చెప్పడానికి నువ్వెవరు? వెళ్ళి అతను పిలువు. సార్ 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 మిమ్మల్ని ఒకసారి మా వాడిగా పిలుస్తున్నారండి. ఈయన మీ ఓనరు? అవునండి. చెప్పండి, ఏ బండి కావాలి? ఆ బండి కావాలండి. ఎంత చెప్పాడు మావాడు? 80,000 చెప్పాడండి, నాకు 50,000 కావాలి. 80,000కి ₹1 కూడా తగ్గదండి. అడ్రస్ చెప్పు నీతో ఒకసారి. అడ్రస్ పెట్టు, నాకు పెట్టు అడ్రస్ పెట్టు, ఫాస్ట్ పెట్టు అడ్రస్. నువ్వు నాకు అడ్రస్ పెట్టు. నా కొడక ఎవడరా నువ్వు? నాకు అర్జెంట్గా అడ్రస్ పెట్టాలి. నువ్వు అడ్రస్ పెట్టు, అడ్రస్ పెట్టు. బ్రో చెప్పు బ్రో. కొంచెం చాయ్ తాగిపిస్తావా? అంటే నా దగ్గర డబ్బులు కూడా లేవు. వ్యాపారం కూడా ఏం లేదన్నా, చాలా కష్టమే. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయాయి. అతన్ని అడుగు బ్రో, ఇస్తాడేమో. ఏంటి బ్రో ఏమైంది అంత టెన్షన్ ఉన్నావు? టెన్షన్ ఏం లేదు బ్రో, అన్ని కష్టాలే. ఇంట్లో ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ కష్టాలు, టీ తాగడానికి కూడా డబ్బులు లేవు. కొన్ని అడిగితే వ్యాపారం లేదన్నాడు. ఏం అర్థం కావట్లేదు బ్రో. సరే నువ్వు కష్టం అంటున్నావు కదా, పద మందు మాట్లాడుకుని పద. నువ్వు ఊరుకో బ్రో, జేబులో ₹10 లేవు టీ కంటే నువ్వు మందు అవుదాం అంటున్నావు. పద, ఫ్యామిలీ కష్టం అంటున్నావు కదా, మందు ఇందాక పద. అరే నీ అబ్బా పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ ఈ పనంతానేమో చేయమని బాబాయ్ చెప్పాడు, మనం చూస్తేనేమో ఇది చేయలేము. అలా ఎలా? మన బండోడు ఉన్నాడుగా, ఆడి బిర్యానీ అంటే చాలు ఎగేసుకుంటా వస్తాడు. ఆడికి ఫోన్ కొడదాం. హలో పవన్ చెప్పనా? ఏం లేదు, మన ఇంటి దగ్గర చిన్న పని ఉంది, అది అయ్యాక వెంటనే వెళ్ళి బిర్యానీ తిందాం, సరేనా? సరే అయితేనా, పని అయిపోయి నా ఫోన్ చేయి, వెళ్ళి తిందాం. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది. ప్లీజ్ లైక్ అండ్ కామెంట్, షేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ నా ఛానల్ మన ఇష్టం. అరే రమేష్, బేరాలు చూస్తే ఏమీ లేవురా. షాప్ పెట్టి 6 నెలలు అయింది, ఇంకొక 6 నెలల్లో షాప్ తీసేయలేము.
అన్న బ్యాగ్ ఎంత? ఇదా 1000 రూపాయలు అన్న. 1000 రూపాయల? దీనికి వారంటీ గ్యారెంటీ ఉందా అన్న? వారంటీ ఉందన్న, 1 year వారంటీ ఉంది. కానీ షాప్ 6 నెలల్లో తీసేస్తున్నాం. ఇదేంట్రా అయితే? ఈ బ్యాగ్ వద్దు ఏం వద్దులే అన్న. అరే నీ అబ్బా ఏంట్రా ఎలా చేసావు? అంటే నువ్వే కదన్నా 6 నెలల్లో తీసేద్దామని చెప్పావు, అదే చెప్పా. వ్యాపారం అంతా నాశనం అయిపోయింది.